వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ నాగేశ్వర్ పుజారి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్. హలో అండి. చాలా మంది క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ కట్టలేకపోతారు. అట్లాంటప్పుడు వీళ్ళకి చట్టంలో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం జనరల్గా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న తర్వాత మనం కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఈ బ్యాంక్ వాళ్ళ హరాస్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది బాగా. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ వాళ్ళు వసూలు చేసుకోకుండా ఏం చేస్తారంటే థర్డ్ పార్టీకి ఇస్తారు. థర్డ్ పార్టీకి ఇచ్చినప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళకి ఈ వసూలు చేసే క్రమంలో వాళ్ళకు ఒక టార్గెట్ ఇస్తుంది బ్యాంకు. అంటే నువ్వు ఇంత వసూలు చేస్తే నీకు ఇంత పర్సంటేజ్, ఎంత ఎక్కువ వసూలు చేస్తే అంత పర్సంటేజ్ వాళ్ళకి ఆఫర్ చేయడంతో ఏంటంటే వీళ్ళుగా ఎట్టి పరిస్థితులలో ఈ క్రెడిట్ కార్డు కట్టలేని వ్యక్తి దగ్గర నుంచి, లేకపోతే పర్సనల్ లోన్స్ కట్టలేని వ్యక్తి దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక రకంగా వీళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకొని వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ మీద ఎన్ని రకాల ప్రెజర్లు పెట్టాలో అన్ని రకాల ప్రెజర్లు పెడుతుంటారు. ఇంటికి వచ్చి కూర్చోవడాలు, చుట్టాలున్నప్పుడు వచ్చి కూర్చోడాలు, లేకపోతే ఇంటి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయటాలు, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటాలు, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటాలు, బూతులు తిట్టడం, ఇష్టం ఉన్నట్టు తిట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇంతకుముందు మనం ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పుడు ఏంటంటే క్రెడిట్ కార్డులు తీసుకున్నా, పర్సనల్ లోన్స్ తీసుకున్నా మనం కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఓకే ఈ రికవరీ ఏజెంట్లు అనేటోళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించి వాళ్ళు మన దగ్గర నుంచి వసూలు చేసుకునే కార్యక్రమం పెట్టుకోవాలి. ఈ ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు కనుక ప్రవర్తిస్తే వసూలు చేసుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ని మొత్తం తుంగలో దొక్కేసి వాళ్ళ సొంత రూల్స్ పెట్టుకొని ఇక మన ఎవరైతే తీసుకున్నారో హరాస్మెంట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. సో ఎప్పుడైనా కూడా ప్రాబ్లం ఏమైంది అంటే ఏంటంటే ఆ సిచ్యువేషన్ వీళ్ళు హ్యాండిల్ చేయలేక ఎవరైతే క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ తీసుకొని కట్టలేని వ్యక్తులు ఈ రికవరీ ఏజెంట్ల ఆగడాలని లేకపోతే వాళ్ళ హరాస్మెంట్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు చనిపోవడం చాలా మనం డైలీ రోజుకు ఒకటన్నా చూస్తాను పేపర్లు. ఇప్పటికి కూడా డైలీ ఒకటన్నా చూస్తాను పేపర్లు. మీరు పేపర్ తీసుకొని కూర్చోండి, మీరు అప్పుల బాధతోని రికవరీ ఏజెంట్ల బాధలు భరించలేక చనిపోయిన వ్యక్తి అనే ఒకటన్నా వస్తుంది. ఓకే, అదొకటి. రెండోది ఏమవుతుందంటే వీళ్ళు లేకపోతే ఆ హరాస్మెంట్ భరించలేక వీళ్ళు పనికి వెళ్ళకుండా దాచుకోవడాలు, తిరగడాలు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఓకే, నేను అందరికీ మళ్ళీ నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే మీరు ఏ కారణం చేతనైనా మీరు క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ కట్టలేని పరిస్థితి ఉంటే ఓకే మీరు కోర్టులో కనుక ఇంజంక్షన్ ఆర్డర్ వేసేసుకుంటే మీరు వాళ్ళ బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మీకు ఆ పేమెంట్కి వెలుసుబాటు దొరికి మీరు ఒక 2 years 3 years మీరు ఆ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను ఎవరికైనా చాలా స్పష్టంగా ఏం చెప్తాను అంటే ఏ కారణం చేత మీరు కట్టలేనప్పుడు దాన్ని స్ట్రెస్ తీసుకొని ఓకే మీరు స్ట్రెస్లోకి వెళ్ళిపోయి మీ కుటుంబ సభ్యులను స్ట్రెస్లో పెట్టి, పిల్లలు ఉంటే వాళ్ళని స్ట్రెస్లో పెట్టి, సమాజంగా వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మనం సమాజ పరంగా కూడా అవమానపరంగా కంటే మీరు డైరెక్ట్గా కోర్టులో కనుక మీరు అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీరు కోర్టులో కనుక ఇంజక్షన్ ఆర్డర్ వేసుకోగలిగితే మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు టైం అనేది దొరుకుతుంది. కాబట్టి దాని తర్వాత మీరు దాన్ని రీబిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైతే కట్టాల్సిన అప్పుని మీరు సంపాదించి కట్టడం కానీ లేకపోతే తర్వాత ఏం చేయాలనేది తర్వాత మీకు థింకింగ్ టైం ఉంటుంది. అంటే టైం బయింగ్ అంటాం దాన్ని. అంటే టైంని మనం బై చేస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి ఏం చేయాలని చూద్దాం మనం. అట్లా ఇంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కూడా జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం క్రెడిట్ కార్డ్స్ అనేటివి కడితే మనకు బ్యాంక్స్ మళ్ళీ లోన్లు ఇస్తాయి. క్రెడిట్ కార్డు కట్టకపోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏముంటుంది అంటే సిబిల్ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడైతే సిబిల్ ఖరాబ్ అవుతుందో మనకు లోన్స్ రావు. ఓకే, కాకపోతే ఏంటంటే మనం లోన్స్ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని 1 time సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1 lakh రూపాయలు కట్టేది ఉంది అనుకోండి, నేను 1 time సెటిల్మెంట్ కింద నేను 20,000 కడతా, 30,000 కడతా అని చెప్పి మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత ఏంది దాంట్లో మళ్ళీ ఇంకోటి ఏంది అంటే ఏంటంటే మాట్లాడుకునేటప్పుడే మీరు కండిషన్ ఏముంటుంది అంటే సిబిల్ రిపోర్ట్లో ఓకే లోన్ క్లియర్ అయినట్టు రిపోర్ట్ ఇమ్మని చెప్పేసి మీరు కండిషన్ పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే 1 time సెటిల్మెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళకు సర్టెన్ అమౌంట్ 1 time సెటిల్మెంట్ చేసినప్పుడు సివిల్ క్లియరెన్స్ కూడా ఇస్తున్నారు కొన్ని బ్యాంక్స్. సో అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అది కాబట్టి ఎవరైనా సరే మీరు లోన్స్ కట్టలేమనో మీరు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ పారిపోవడం కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయకుండా మీరు అడ్వకేట్ని సంప్రదించండి. మీకు డెఫినెట్లీ మీకు రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.